హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు అయితే మనము ఏపీఎస్పికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అలాగే ప్రజెంట్ ఏపీఎస్పికి ఎంత పోటీ ఉంది, హోంగార్డ్ రిజర్వేషన్ వల్ల ఏపీఎస్పి పోస్టులలో ఎంత శాతం మనం నష్టపోయాం, ఎన్ని పోస్టులు నష్టపోయాం, అలాగే 2 ఈవెంట్స్ మాత్రమే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ 13 మనకు మొత్తం 39,000 మంది క్వాలిఫై అయ్యారు కదా. ఈ 39,000లో ఉమెన్స్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, అలాగే 2 ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, జస్ట్ 39,000లో ఈవెంట్స్ 3 కూడా క్వాలిఫై అయ్యి కేవలం 40 నుంచి 45 మధ్య స్కోర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి, అలాగే కేటగిరీ వైజ్ ఏపీఎస్పి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 2,520 పోస్టులలో కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి, గతంలో కేటగిరీ వైజ్ కాంపిటీషన్ ఎంత ఉంది, గతంలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కంప్లీట్ వివరణ అయితే మనం ఈ వీడియోలో ఇచ్చుకుందాం. ఈ వీడియోని అయితే మీకు అవసరం ఉంటే చివరి వరకు చూడండి. యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా తెలియజేయండి. ఓకే, డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకు టోటల్గా 39,000 మంది అయితే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో ఉమెన్స్ వచ్చేసి 4,500 నుంచి 5,000 మధ్యలో ఉన్నారు. అలాగే 2 ఈవెంట్స్ మాత్రమే క్వాలిఫై అయిన మెన్స్ వచ్చి 16,000 నుంచి 19,000 మంది మధ్యలో ఉన్నారు. ఈ విధంగా చూస్తే 39,000లో ఆ ఇద్దరిని తీసేస్తే 24,000, టోటల్గా అయితే 15,000 కాంపిటీషన్ అయితే ఏపీఎస్పికి ఉంది. ఈ 15,000లో కూడా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి స్కోర్ 38 నుంచి 45 మధ్య ఉన్న వాళ్ళు 8 నుంచి 9,000 మధ్యలో ఉన్నారనమాట. అంటే వీళ్ళు జస్ట్ బోర్డర్లో క్వాలిఫై ఉంటారు. అలాగే ఇప్పుడు ఆ 8,000ని కూడా తీసేస్తే 15,000లో ఒరిజినల్గా మనకి ఏపీఎస్పికి కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారంటే కేవలం 7,000 మంది మాత్రమే అని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. మనకున్న పోస్టులు ఎన్నాయా అంటే 2,520. హోంగార్డ్స్ రిజర్వేషన్ నేను ఇంకా ఇక్కడ తీసేయలేదు. ఈ 7,000లోనే ఎక్కువ శాతం మంది 50, 60, 70, 80 ప్లస్ స్కోర్ చేసి ఉన్న వాళ్ళు అనమాట. ఒరిజినల్ ఏపీఎస్పికి సంబంధించినటువంటి టఫ్ కాంపిటీషన్ అయితే ఈ 7,000 మధ్యలోనే ఉండబోతుంది. వీళ్ళలో కొంతమంది సివిల్ జాబ్స్ కొట్టుకొని వెళ్తే ఏపీఎస్పికి ఇంకా కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంది. ఈ 50-60 స్కోర్ చేసిన వాళ్ళు ఎగ్జామ్లో మీడియం స్కోర్ కానీ చేసినట్లయితే వీళ్ళకు కూడా ఛాన్సెస్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఏపీఎస్పి కట్ ఆఫ్ అనేది లిబరల్గా ఉండబోతుంది ఈసారి అయితే. అంటే గతానికి సంబంధించి గతంలో పోలిస్తే 125 ప్లస్ అంటే సివిల్ కట్ ఆఫ్ కంటే గతంలో ఏపీఎస్పి కట్ ఆఫ్ ఎక్కువగా ఉన్నదనే విషయం అభ్యర్థులు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి అయితే అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈసారి పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువలా ఉంది. ఎగ్జాంపుల్ మన ఏపీఎస్పికి సివిల్కు చూసుకుంటే గతంలోనేమో పోటీ ఎక్కువ, పోస్టులు తక్కువ, కేవలం 2,000 సంథింగ్ పోస్టులు మాత్రమే గతంలో ఉంటే ఇక్కడైతే సివిల్కి 6,000 ప్లస్, అలాగే ఏపీఎస్పికి సంబంధించి మనకు 2,520 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒకసారి ఏపీఎస్పికి ఉన్న పోస్టులను కేటగిరీ వైజ్ ఒకసారి చూద్దాం. 2,520 పోస్టులు అయితే ఏపీఎస్పికి ప్రజెంట్ నోటిఫికేషన్లో ఉన్నాయి. నేను ఇక్కడ హోంగార్డ్ రిజర్వేషన్ గురించి అయితే తీసేయలేదు. హోంగార్డ్ రిజర్వేషన్ గురించి ఎందుకు తీసేయలేదు అంటే హోంగార్డ్ రిజర్వేషన్ లేకుండా హోంగార్డ్ రిజర్వేషన్ ఉంటే వచ్చే వేరియేషన్ గురించి మీకు ఇక్కడ చెప్దామని చెప్పేసి 2 పెట్టాను. ఇక్కడ 2,520 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో ఓపెన్లో 1,008 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 252 పోస్టులు అయితే ఉండడం జరిగింది. గతంలో ఈడబ్ల్యూఎస్ అనేది లేదు, ప్రస్తుతం ఉంది. అభ్యర్థులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీసీఏ వచ్చేసి 176 పోస్టులు అయితే ఉండడం జరిగింది. బీసీబీ వచ్చేసి 252 పోస్టులు, అలాగే బీసీసీ 25 పోస్టులు, బీసీడి 176 పోస్టులు, బీసీఈ 101 పోస్టు, ఎస్సీ 378 పోస్టులు, ఎస్సీ 152, ఎస్టీ 152 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి ప్రస్తుతం 2,520 పోస్టులలో కేటగిరీ వైజ్ పోస్టులను షేర్ చేస్తే ఉన్నటువంటి పోస్టులు. మనకి ఎప్పుడైనా ఎక్కువ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు అన్నిటికీ అందరూ అప్లికబుల్ అవ్వరు అనమాట. కేటగిరీ వైజ్ పోస్టులను చూస్తే చివరికి పోస్టులు అయితే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను 25% హోంగార్డ్స్కి అయితే మన గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ 25% తీసేయకుండా చెప్పాను. ఇన్ కేస్ 25% తీసేస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. చాలామంది అభ్యర్థులు అనుకునే విషయం ఒకటే,
హోంగార్డ్ రిజర్వేషన్ 25% ఉండడం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు, రిజర్వేషన్లో ఉన్న మాకు మా కేటగిరీ పోస్టులు మాకు ఉంటాయనే అపోహలు అయితే కొంతమంది ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్ వల్ల ఓపెన్లో పోస్టులు తగ్గడంతో పాటు కేటగిరీ వైజ్ పోస్టులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇది అక్షర సత్యం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అలాగే ఇప్పుడు హోంగార్డ్స్ రిజర్వేషన్ 25% అప్లికబుల్ అవుతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కేటగిరీలో 3 to 5 పోస్టులు అయితే తగ్గే అవకాశం ఉంది. అవకాశం అనేది ఖచ్చితంగా తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు హోంగార్డ్ రిజర్వేషన్ వల్ల ప్రతి కేటగిరీలో ఎన్ని పోస్టులు తగ్గుతాయి అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. హోంగార్డ్స్కు ఏపీఎస్పీలో 25% తీసేయడం వలన వారికి వచ్చే పోస్టులు ఒకసారి మనకు తగ్గే పోస్టులు ఒకసారి చూద్దాం. మనకు స్టార్టింగ్ 2520 పోస్టులు ఉన్నాయి కదా. హోంగార్డ్స్కి సంబంధించి 25% తీసేస్తే మనకు వచ్చే పోస్టులన్నీ 1840 పోస్టులు మాత్రమే. ఒకసారి గతంలో పైన గ్రీన్ ఉండేది వచ్చేసి 2520 పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్లో ఎవరికి ఎన్ని పోస్టులు వచ్చాయనే దాని గురించి అయితే పెట్టాను. కింద వచ్చేసి ఈ 736 ఇవి ఉన్నాయి కదా, ఇవి 1840కి సంబంధించిన పోస్టులు అనమాట. ఏది హోంగార్డ్స్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ తీయగా ఓపెన్లో 736, అలాగే ఈడబ్ల్యూఎస్లో 184, బీసీఏలో 128, బీసీబీలో 184, బీసీసీలో 119, బీసీడీలో 128, బీసీఈలో 74, ఎస్సీలో 276, ఎస్టీలో 111. చూశారు కదా ఒక్కసారి వేరియేషను. గ్రీన్లో ఉన్న నెంబర్స్ వచ్చేసి హోంగార్డ్స్ రిజర్వేషన్ తీయకముందు, ఇక్కడ కింద ఉన్న నెంబర్స్ వచ్చేసి హోంగార్డ్స్ రిజర్వేషన్ తీసిన తర్వాత వచ్చే పోస్టులు అనమాట. దీన్ని బట్టి హోంగార్డ్స్ రిజర్వేషన్ వల్ల కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంత నష్టపోతున్నారు అని చెప్పేసి మీకు ఈ ఒక్క టేబుల్లో అయితే మొత్తం ఎంటైర్ అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా, ఒక అవగాహన వచ్చేసింది మనకు ప్రస్తుతం కాంపిటీషన్ ఎంత ఉంది ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండే అవకాశం ఉంది కేటగిరీ వైజ్, గతంలో ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది. ఈ కట్ ఆఫ్స్ కూడా నేను ప్రీవియస్ పేపరు అంటే గతంలో 126 సివిల్ కానిస్టేబుల్, 124, 126, 130 ఇలా జిల్లాల వారీగా కట్ ఆఫ్ అయితే సివిల్ కానిస్టేబుల్కి ఉంది. గతంలో మాదిరే పేపరు 2018లో మాదిరి పేపర్ గాను వస్తే కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి అనే దానికి సంబంధించి వీడియో చేశాను. మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి పేపరు ఇంకా సింపుల్గా వస్తే, అంటే 2018లో పేపర్ కంటే పేపర్ ఇంకా సింపుల్గా వస్తే కట్ ఆఫ్ నేను ఇచ్చిన కట్ ఆఫ్కు 2 or 3 మార్క్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. లేదు 2018 పేపర్ కంటే ఇంకా కష్టంగా పేపర్ అయితే వస్తే, అంటే మెయిన్స్ కట్ ఆఫ్ సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి 120, 115, 110 ఆ మధ్యలో సివిల్ కట్ ఆఫ్ దిగినట్లయితే, ఇంకా ఏపీఎస్పీ కట్ ఆఫ్స్ అయితే ఇంకా నేను ఇచ్చిన కట్ ఆఫ్ కంటే -5 మార్క్స్ ఆర్ -3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి అయితే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అలాగే 2018లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఒకసారి టాలీ చేసి చూసుకుందాము. మనం ఇచ్చినటువంటివి అవి 2018లో అయితే జనరల్ కట్ ఆఫ్ 122 ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ జనరల్కి సంబంధించి 115 నుంచి 120 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే గతంలో బీసీఏ 121 ఉంది, మన ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 112 నుంచి 113. గతంలో బీసీబీ 119.5, మన ఎక్స్పెక్టెడ్ బీసీబీ 110 నుంచి 112. బీసీసీ గతంలో 99 ఉంది, ఇప్పుడు వచ్చేసి మన ఎక్స్పెక్టెడ్ 95 నుంచి 98 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. బీసీడీ 121.5 అయితే గతంలో ఉంది. బీసీడీ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 113 నుంచి 114. ఈసారి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఈ కట్ ఆఫ్ అనేది జనరల్ కట్ ఆఫ్కు 1 or 2 మార్క్స్ వేరియేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. బీసీఈ 115.5 గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్, మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే 104 నుంచి 106 మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ అనేది వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది 108 నుంచి 110 మధ్యలో అయితే ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అవ్వబోతుంది. గతంలో అయితే ఈడబ్ల్యూఎస్ లేదనమాట. ఎస్సీ కట్ ఆఫ్ 115.5 అనేది గతంలో రావడం జరిగింది పోస్టు. ఇక్కడైతే ఎస్సీ కట్ ఆఫ్ 105 నుంచి 108 మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎస్టీ కట్ ఆఫ్ గతంలో 114 అయితే ఉంది, ఇప్పుడు మనమైతే ఎస్టీ కట్ ఆఫ్ 100 నుంచి 102 మధ్యలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హెచ్సి అప్పుడు 85 ఉంది, ఇప్పుడు మాత్రం హెచ్సి కట్ ఆఫ్ వచ్చేసి క్వాలిఫై అయితే చాలు హెచ్సి అభ్యర్థులకైతే జాబ్ వస్తుందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు 25% పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు మినిమం కట్ ఆఫ్ కానీ లేకపోతే పోస్ట్ పక్కా వాళ్ళకు. ఓకే,
ఏ విధంగా అనాలసిస్ చేసి ఈ కట్ ఆఫ్స్ మీ ముందుంచాను అనే విషయాన్ని ఈ వీడియోలో నేను క్లుప్తంగా అయితే మీకు వివరించాను. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి గ్రౌండ్ స్కోర్ అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను నాకు తెలియజేయండి. ఎనీవే నెక్స్ట్ మరో అప్డేట్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై హింద్.